కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాస ముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. యేసయ్యా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, అంటే నీ మీద అంటే దేవుని మీద ఆనుకొనునో వాడిని ఏం చేస్తారంట దేవుడు? నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అంటున్నాడు. పూర్ణ శాంతి, పూర్ణ శాంతి అంటే ఇక ఏ దిగులు విచారం ఉండదు వాళ్ళకి. ఎందుకు? ఆ పూర్ణ శాంతి పొందినవాడు ఆనుకున్నది ఎవరి మీద? దేవుని మీద. దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా? ఆయన అంటాడు, ఆదికాండంలో అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రశ్న వేస్తాడు అక్కడ. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం ఆ వ్యక్తి ఎవరైతే ఆయన్ని ఆధారపడి ఉంటాడో, ఆయన మీద ఆనుకొని ఉంటాడో, వాడికి ఏమొస్తుందంట? పూర్ణ శాంతి, సమాధానము, సంతోషము, ఆనందముతో వాళ్ళు ఉంటారు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది, 2 పడవల మీద కాళ్ళు వేసే బ్యాచ్. దేవుడి మీద ఆదుకుంటారు. ఎప్పుడు ఆనుకుంటారు? ఎప్పుడు? పరిస్థితులు బాగలేనప్పుడు. పరిస్థితులు బాగున్నప్పుడు లోకం మీద ఆనుకుంటారు. అటువంటి వాళ్ళకి దేవుడు పూర్ణ శాంతిని ఇవ్వగలడా? చెప్పాలి. ఇవ్వలేడు. ఎందుకని? పూర్తిగా ఆయన ఏమంటున్నాడు? మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీరు నన్ను తప్ప, నన్ను మొదటిగా ప్రేమించండి, ఆ తర్వాత ఎవరినైనా. అట్లాగని చెప్పి నన్ను ప్రేమించి ఆ తర్వాత పాపాన్ని ప్రేమించమని కూడా ఆయన చెప్పాల. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదు కూడా ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుటయే ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము, ఎంతో కాపుదల. ఆయన అలా ఆధారపడ్డాడు, ఆయన అలా నమ్ముకున్నాడు, ఆయన ఆ దేవుణ్ణి ఆనుకున్నాడు. ఎటువంటి అద్భుతాలు చూశాడండి దావీదు గారు. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో, ఎవరికి ఎవరో ఈ లోకంలో. దావీదు ఆయన సమస్యల్లో కానీ, ఆయన కష్టాల్లో కానీ, ఆయనకు వచ్చిన మరణపు ప్రమాదాల్లో కానీ యెహోవాని నమ్ముకున్నాడు, ఆయన మీదే ఆనుకున్నాడు గనుక అద్భుతమైన పూర్ణ శాంతి గలవానిగా ఆయన్ని ఆశీర్వదించాడా లేదా? కన్న కొడుకే కత్తి తీశాడు తండ్రిని చంపేదానికి. ఎవరైనా? అబిషాలోం. తన సైన్యంలో తను ఎంతగానో ప్రేమించిన సైన్యాధిపతి ఈయన మాట వినలా. ఇంకొక కొడుకు చూడపోతే ఇంకొక భార్యకి, అంటే తండ్రి ఒక్కడే, ఇద్దరు భార్యలు ఆయనకి దావీదుకి. ఇంకొక భార్యకి పుట్టిన కుమార్తెను వీడు అన్న వరుస అవుతాడు, వాడు చెరబడతాడు చెల్లిని. ఎన్ని సమస్యలు, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు దావీదు. ఆయన ఎవరి మీద ఆదుకుంటే ఆ సమస్యలన్నిటి నుంచి ఆయన బయటపడ్డాడంటే యెహోవాను నమ్ముకునుట ఎంతో మేలంటున్నాడు. కనుక ఈరోజు మనకున్నటువంటి సమస్యలు ఏంటి? జనరల్గా మనకు వస్తున్న సమస్యలు, తట్టుకోలేని సమస్యలు ఏంటంటే ఫస్ట్ అనారోగ్యం, లేదా ఆర్థిక ఇబ్బందులు, లేదా ఈ స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం చదువుల్లో ఏదో క్లిష్టమైన పరిస్థితి, ఉద్యోగస్తులకి పై ఆఫీసర్ నుంచి ఒత్తిడి. అలాగే నా తల్లి, ఇంక ఎలాగైనా సరే కొంతమంది వ్యాపారస్తులకి ఆ వ్యాపారంలో ఏదో శోధన, టైంకి డబ్బులు ఇస్తానన్న వాడు ఇవ్వక, ఈయన ఇంకోడు కడతానని మాటిస్తే వాళ్ళకి పంపించక, ఒకలా సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి వైపు చూస్తాం మనం మానవులుగా? అమ్మా, మనుషుల వైపు చూస్తాం. కరెక్ట్. మనుషుల వైపు కాకుండా ఎవరు అసలు ఈ మనుషులు నమ్మొద్దు తల్లి. అలాగని హేట్ కూడా చేయబాకండి. నమ్మవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. నీకు అన్న అవుతాడా? అన్న నాకు అంతే, నా తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. తమ్ముడు అవుతాడా? అంతే. ఎవడి దారి వాడిదే. ఇక అక్కా చెల్లెల సంగతి అసలు చెప్పబడలే. మామూలు కాదు మీరు. అబ్బా అక్క భలే ఉంది ఈ శారీ అంటే, తీసుకోమ్మా, శారీ వరకే, ఆస్తి ఇస్తావా? నీళ్ళు భలే ఉంది అక్క అంటే తీసుకోవే. ఏంది అడుగుతున్నావా? నువ్వు ఇస్తావా అని అడుగుతున్నా నేను. ఇంకెందుకు ఈ బంధాలు? ఏం పింక్యా? వేస్ట్. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు. అనుభవజ్ఞులు రాసిన పాటలమ్మాయి. దీంట్లో నాకు మహానుభవం ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడతాం. ఆధారపడిన వాడికి ఏమొస్తుందంట? పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతాడంట. పూర్ణ శాంతిని ఇవ్వడం కాదు, పూర్ణ శాంతి గలవానిగా అతన్ని మార్చి అతన్ని కాపాడేస్తాడు. దేంట్లోంచి? అతనికి వచ్చినటువంటి కష్టంలోంచి. ఒక కష్టం వస్తుంది, ఆ కష్టంలో కూడా నువ్వు పూర్ణ శాంతితో స్తోత్రం చెల్లింతము అంటావా? అనవు కదా. అప్పుడు నువ్వు కొంచెం కన్నీరు గారుస్తావు, కొంచెం మనసులో దుఃఖం, బాధ పిండి వేసినటువంటి ఒక పరిస్థితి. అప్పుడు కూడా నువ్వు, నాయనా నువ్వే నాకు ఆధారం, నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా అన్నావనుకో, నేనున్నాలే, నేను చూసుకుంటాలే. అప్పుడు మనం ఏం చేస్తాడు ఆయన? ఆ సమస్య నుంచి తీర్చి మనకు పూర్ణ మనశ్శాంతి ఇస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మనకిచ్చిన వాగ్దానం, ఆయన మీద ఆనుకున్న వారికి
ఆయన ఆపదల్లోంచి తప్పించి వారిని పూర్ణ శాంతి గలవానిగా చేసి వారిని కాపాడతానంటున్నాడు. ఆ కింద కూడా చదివినట్టయితే అతడు ఎందుకు ఏలయనగా అంటే ఎందుకనగా ఎందుకు నిన్ను ఆయన కాపాడుతాడు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. చూసారా, విశ్వాసం అనేది చాలా ప్రాధాన్యం. విశ్వాసం లేకుండా అంటే నమ్మకం లేకుండా నీ మీద ఆధారపడ్డానయ్య అంటే కుదురుద్దా? తూచి అంటాడు ఆయన కూడా. ఎందుకు? హృదయాంతరంగం తెలిసినటువంటి, హృదయ రహస్యాలు తెలిసినటువంటి గొప్ప ప్రభువు కనుక. మంచిది. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానము ఈరోజు మీ అందరికీ అనుగ్రహించబడింది కనుక మీరు స్వతంత్రించుకుందురుగాక. రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరంలో నాటబడిన మరి ప్రతి సభ్యుడికి, వారి కుటుంబీకులకి ఈ యొక్క వాగ్దానము అనుగ్రహించబడునుగాక. ఇప్పుడే గబగబా వచ్చిన వాళ్ళకు కూడా ఈ వాగ్దానము అనుగ్రహించబడునుగాక. ఆమేన్. మంచి మాట. ఈరోజు మంచి ఒక స్టోరీ చెప్తా. నిజంగా జరిగింది, స్టోరీ కాదు, ఇట్స్ ఎ రియల్లీ హ్యాపెండ్. ఒక ఊర్లో అంటమ్మా, ఆ ఊరు అందరూ తాగుబోతులేనంట. ఉన్నారా అట్లాంటి ఊర్లు ఉన్నాయా? ఎందుకు లేవు? ఈరోజు తాగనోడు ఎవరమ్మా? బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు కూడా తాగుతున్నారు, పుణ్యాత్ములు. ఏంటంటే, ఏంది పాస్టర్ గారు పండక్కి కూడా ఒసొక్క అంతేలేరా, మీరు అట్లాగే తాగండి, మీకు ఇస్తాడు అక్కడ డోసు. ఊరు తాగుబోతుల ఊరు. కానీ క్రిస్మస్ వచ్చిందనుకో, తాగుతారు. అందరూ చర్చికి వెళ్తారట. పాస్టర్ గారు అయ్యా ఈ సంవత్సరం మేము క్రీస్తు పుట్టుక నాటకం వేస్తామండి. పల్లెటూరులో నాటకం ఎక్కువ ఇష్టం కదమ్మా, భలే వేస్తారు వాళ్ళు. క్రీస్తు పుట్టుక అనే నాటకం వేస్తామండి అన్నారంట. పాస్టర్ గారు నో అంటే ఇక ఆయన మీద ఏం చేస్తారని, అలాగేనయ్యా. మళ్ళీ అంతటితో ఊరుకుంటారా? ఆ నెక్స్ట్ వస్తుంది ఏంటది, గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్కి కూడా పాస్టర్ గారు ఆ న్యూ ఇయర్కి ఏదో వేస్తారు డ్యాన్సులు గించరు. ఈస్టర్కి పాస్టర్ గారు మళ్ళీ ఏటయ్యా ఈ సంవత్సరం మేము సిలువదారి అనే నాటకం వేస్తామండి అన్నారంట. సిలువదారా అయ్యా, దాంట్లో యేసు ప్రభు పాత్ర ఉంటుంది నాయన. ఎందుకు నాయన మరి ఏంటి వేయలేమనుకుంటున్నారా అని చెప్తే, సరే మీ ఇష్టమయ్యా. వీళ్ళకి ఒక గురువుని పెట్టుకున్నారంట డబ్బులు ఇచ్చి. ఆయన బాగా నాటకాలు నేర్పిస్తాడు, డ్రామా డైలాగులు బాగా నేర్పిస్తాడు, ఆ హావభావాలు నేర్పిస్తాడు. ఆయన నాటకాలు నేర్పించే దాంట్లో పెద్ద చెయ్యి గురువు గారు ఆయన. రైట్, ఆయన దగ్గర పోయి గురువుగారు మేము సిలువధారి అనే నాటకాన్ని వేయబోతున్నామంటే ఆయన కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డాడట. ఎందుకంటే చెప్పేదానికి వచ్చిన వాళ్ళందరూ తాగుబోతులు, ఆ వచ్చినప్పుడు కూడా తాగే ఉన్నారు. బాగా వినండి, ఇటు చూడండి. ఆ తాగి ఉన్న వాళ్ళని, సరేనయ్యా మరి మీరు వేస్తానంటున్నారు, మానుకునేటట్టు లేరు, ఓ పని చేద్దాం, పాత్రలు డివైడ్ చేసుకుందాము, ఎవరెవరు ఏంటి వేస్తారంటే, నేను రాణువారుల్లో ఒకడిగా వేస్తానన్నాడంట. అంటే రాణువారులు అంటే ఎవరు? సైనికులు, రాజా కింద పనిచేసేవాళ్ళు. ఇంకోడు నేను అన్నాడంట. ఇంకోడు మేము కొంతమంది ఈ ప్రజలు ఉంటారు చూసారా, మరి సిలువదారి అంటే ఏంటి? యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళే ఆ ప్రదర్శన అన్నమాట. మేము పక్కన ప్రజాంగం రైతాంగం అనవచ్చు మనం, సినిమాల్లో కూడా రైతాంగం బ్యాచ్ అంటుంటారు. ఒక గుంపు వస్తారు, వాళ్ళు ఎవరూ లేదు, వాళ్ళకి పాపం భోజనం పెట్టి నెలకు రోజుకు ఒక 500 ఇచ్చి పంపించేస్తారంట. అట్లా మేము ప్రజల కింద వేస్తాం. నేను ఆయన ఎవరు పిలాతు కింద వేస్తాను. నేను ఇంకోటే. అయ్యా అందరు బాగానే ఉంది,
యేసు ప్రభువుకి ఎవరేస్తారు నాయన అంటే ఆ ఊర్లో కొల పెద్ద తాగుపోతాడు అంటాడు. పాస్టర్ గారు నేను వేస్తానంటే ఈయనకి తెలుసా అని, సారీ ఆ గురువు గారికి, నాటకాలు నేర్పించే గురువు గారికి తెలుసు, ఈడు ఈ ఊర్లంతట్లో పెద్ద తాగుబోతు. నాయనా నీ వల్ల కాదులేరా. ఎందుకయ్యా? ఎందుకు గురువుగారు? నువ్వు వేస్తున్నది అతి పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని పాత్ర. కనీసం ఈ రిహార్సల్ మొదలుపెట్టితే 5 రోజులు పట్టుద్ది మీరు నాటకం వేసేటప్పటికి. ఈ 5 రోజులు నువ్వు తాగకూడదు. ఒక్క పూట కూడా నువ్వు తాకుండా, గంట కూడా తాకుండా ఉండలేవు. వద్దు నాయనా నువ్వు వేరే వాడు ఏమనుకుంటున్నారు పాస్టర్ గారు, గురువు గారు? ప్రభు వేషం వేసేదానికి 5 రోజులు మందు మానేస్తాను అన్నాడంట. వెరీ గుడ్, శబాష్. వేస్తానన్నావు, మానతానన్నావు మందు, కానీ ఇంకోటి కూడా ఉందయ్యా, ఇంకోటి కూడా మానాలి. ఏంటంటే ఈ 5 రోజులు నువ్వు ఆహారం తీసుకోకూడదు అన్నాడు. ఎందుకు? ఆహారానికి యేసు ప్రభు పాత్రకి ఏంటి సంబంధం అంటే, యేసు ప్రభు పాత్ర వేసేవాడు డొక్కలోకి పొట్ట ఇట్టా ఎడిపోయి అలా ఉండాలా, నీకేమో ఒక చిరుబొద్దు వచ్చింది, మరి అది లోపలికి వెళ్ళాలంటే 5 రోజులు నువ్వు ఉపవాసం చేయాలా, ఏం తినకూడదు, ఏం నిమ్మరసం తాగడమే, లేకపోతే మజ్జిగ తాగడమే. నాకు అంతా దేవుడి పాత్ర ఎత్తున్నావు కదా, అన్నం తిన అన్నాడంట. రైట్, అరే ఒప్పుకున్నాడు, తాకుండా చూడండి వాడిని అని చెప్పి ఆ గురువు గారు అబ్బో అదరగొట్టేటట్లుగా అందరికీ, ఈ మామూలు వల్ల టాలెంట్ ఉన్నవాడు కాదు వీళ్ళు, అద్భుతమైన టాలెంటు. రానే వచ్చింది ఆ శుభగడియ, ఎక్కారు స్టేజ్ మీదకి. ఇటుపక్క రాణుల వారు అంటే ఆ సైనికులంతా నుంచున్నారు, ఇటుపక్క ప్రజలన్న వారు నుంచున్నారు, అటుపక్క పిలాతు నుంచున్నాడు. వీళ్ళు ఊరంతా తాగుబోతులని చెప్పాను కదా, ఏసై క్యారెక్టర్నే కదరా తాగొద్దనింది గురువు గారు, మనని కాదుగా అని. ఒక్కొక్కడు ఒరే నుంచొని ఉండండి వస్తానని స్టేజ్ వెనక్కిపోవడం, ఒక్కొక్కడు పెగ్గేయడం, రావడం, మళ్ళీ స్టడే అంటే నుంచుంటున్నారంట. ఈ లోపల సిలువధారి అయినటువంటి ఆ పెద్ద తాగుబోతూ సిలువను మోస్తూ, సిలువ యేసయ్య అదేమంటారు మేకప్ చేసుకొని ఇలా వస్తూ ఉంటే, ఆ రాణుల వారిలో అంటే ప్రభువుని శిక్షించే వారిలో, ఆ కొట్టిన వారిలో, ఏర్పాటు చేసిన వారిలో ఒకడు ఈ అంటే పడదంట, దొరికాడు రా ఈడని చెప్పి వెళ్ళి పిఠేలని కొట్టాడంట. రిహార్సల్లో ఏం చెప్పాడు గురువుగారు? కొట్టినట్టు నటించండి, ఇది నాటకం అని చెప్తే గురువుగారు అని అసలే తిక్కలో ఉన్నాడు వీడు, దొరికిందిరా ఛాన్స్ అని పిఠేలని కొట్టాడు. రే అనబోతున్నాడంట, గురువుగారు ఎదురుగుంటాడు కదా అనేటాడికి ఆ యేసు ప్రభు సిలువదారి పాత్ర వేసేవాడు చూసి గమ్మునున్నాడు. ఆయన అక్కడ నుంచి ప్రభు అలా చేయలేదయ్యా, 5 నిమిషాలు మళ్ళీ ఇట్లా భారంగా, కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివానా యేసయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంది. ఆ భారమైన అడుగులు వేస్తున్నాడు. అంటే స్టేజ్ చిన్నదే కదా, ఆయన గబగబ ఎక్కడ నడుస్తాడు, అట్లా నటిస్తుంటే ఇంకోటి వచ్చాడు. వచ్చి వాడు ఈ సైనికుల్లో ఒకడు, ఆడి పాత్ర ఏంటంటే ప్రభు వారి గడ్డం బీకినోడి పాత్ర. గడ్డం బీకమంటే పట్టుకొని అంటున్నాడట. అసలే వాడు 5 రోజుల నుంచి దాగల, 5 రోజుల నుంచి తెరలా. ఇక వాడి ఫీలింగ్స్ చూసాడు ఎవరు, గురువు గారు. వీడి గ్యారెంటీ చంపేస్తాడు అండి అవతలడని ఇట్లా అన్నాడంట. అంతే ఇట్లా అన్నాడంట. అంటే వీడు వదిలేడు అప్పుడు మొత్తం మీద. సరే ఓర్చుకున్నాడు. అయ్యా మన కోసం ఓర్చుకున్నాడు రా. పక్కనే ఉంటాడు కదా, చిన్నగా ప్రేక్షకులు కనపడకుండా
ప్రభు వారు అట్లా చేయలేదయ్యా, ఓర్చుకోవచ్చు. ఎట్లా అంటున్నాడంట, 5 నిమిషాలు. సరే, మళ్ళా కలువరిగిరిలో అని వెళ్తున్నాడు. ఇంకోటి వచ్చి, ఇద్దరు వచ్చారు ఈసారి, సైనికులు వేషం వేసుకొని వచ్చి, ఒకడేమో ఈప్ మీద దబేలని బాదాడంట, ఇంకోడు కొరడా తీసుకొని చిఠేలని కొట్టాడంట. ఇక వీడిని నేను ఆపలేను అనుకున్నాడు గురువు గారు. అయినా కూడా ఇట్లా అన్నాడంట, అంటే నీ పాదాలు పట్టుకుంటాడు రా, కంట్రోల్ చేసుకుని ఆయన 5 నిమిషాలు బాగా జరుగుతుంది అన్నట్టుగా ఆయన సైకిల్తో చెప్పేస్తున్నాడు. వీడేమో ఇతనికి ఎక్కిపోతుంది. లాస్ట్ సీన్ వచ్చింది. అమ్మా, ఫస్ట్ కొట్టినోడు, గడ్డం బీకినోడు, కొరడాతో కొట్టినోడు, ఈప్ మీద సరిసినోడు, నలుగురు వచ్చి 4 రకాలుగా దాన్ని లాస్ట్కి ఒకడు తోసేతల పాడుకాడంట. ఈయన ఆ సిలువ ఏదైనా మరి చెక్కతో కాకపోయినా, ఏదో అట్ట ముక్కలతో కాకపోయినా, అట్ట ముక్కలు అయితే నిలవు కదా, ఈ కార్డుబోర్డు దాంతో ఏదో చేసాడనమాట. కొంచెం బరువుగానే ఉంది. తోసేటోడికి ఆ సిలువతో పాటు ఇలా పడిపోయాడంట. ఆ సిలువ నెత్తి మీద పడింది. ఇంకా అవుట్. ఇక నేను గోడ ఆపలేను అనుకొని గురువుగారు ఇక లేచి డ్రామా అంతా నాశనం అయిపోద్ది. ఇక్కడ సిలువధారి నాటకం కాదు, ఇక పెద్ద రణం జరుగుద్దని గడగడగడగడ వెయిట్ చేస్తుంటే వణుక్కుంటా ఆయన. ఆ పడినవాడు ఆ సిలువను పట్టుకొని లేవటం లేదంట. వెక్కి ఏడుస్తున్నాడు. ఎవరు? ఆ ఊర్లో పెద్ద తాగుబోతూ 5 రోజులు తాగకుండా, 5 రోజులు అన్నం తినకుండా ఉపవసించి నిష్టగా ఆ సిలువధారి పాత్రను ధరించినటువంటి ఆ వ్యక్తి ఆ సిలువను ముద్దాడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఇక ఏదో జరిగింది అని చెప్పి గబగబా గురువు గారి దగ్గరికి వెళ్ళి, నాయనా లే, ఏం కాలేదులే, ఎందుకు ఏడుస్తున్నావు, దెబ్బ తగిలింది అంటున్నాడంట ఈయన గురువుగారు. లేదు గురువుగారు, నాకేం దెబ్బ తగలేదు. ఈ చిన్న దెబ్బలకే నేను ఓర్చుకోలేక వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నానే. నా కోసం, నా పాప శాప విమోచన కోసం 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పడిన శ్రమలు ఈ చిన్న దెబ్బలకే నాకు జ్ఞానోదయాన్ని కలిగించినాయి నాయన, నేను మారిపోతానయ్యా అని గట్టిగా ఏడుస్తున్నాడట. ఈ ఏడుపును చూసి ఆ ఊర్లో ఉన్న అందరు తాగుబోతులే కదా అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఏడవడం మొదలు పెట్టారంట. ఆఖరికి ఆ ఊరు యేసయ్యని నమ్మినోళ్లే కానీ, విన్నవాళ్లే కానీ అనుభవించిన వాళ్ళు కాదు కనుక ఆ దృశ్య రూపంగా చూసి ఆ ఊరు ఆ తాగుబోతనం నుంచి మానివేసి అదొక పరిశుద్ధుల ఊరుగా, గుంపుగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక ఊర్లో, ఆ ఊరు పేరు చెప్పలేదు. నిజంగా నాకే ఆ వింటూ ఉంటే చాలా బాధ వేసింది. మళ్ళా లాస్ట్లో ముగింపుకు వచ్చేటట్టు సంతోషం వేసింది. మనము కూడా ఇక్కడ చాలా ప్రదర్శనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రతి ప్రదర్శనలో మీరు చక్కగా ఒక సందేశాన్ని ఇస్తున్నారు. మధ్యలో ఒక తాగుబోతు క్యారెక్టర్ గారిని పెడతారు. ఎవడు? మన లక్కీగాడు. వాడు నటించరా అంటే జీవించేస్తాడు. ఇక బబ్లుగాడు. కానీ ఆ చివరిలో మీరు వేసే స్కిట్స్లో ఒక మంచిని చూపిస్తారు. ఒక మారు మనసు పొందడమో, లేకపోతే ఇలా ఉండడమో. ఇప్పుడు స్త్రీలు కూడా మనం వేశారు. దాంట్లో లాస్ట్లో ఒక మంచిని చూపించారు, నీతి సూత్రాన్ని. కాబట్టి ఒక్కొక్కసారి ఇంకొకటి కూడా తల్లి ఒక సాంగ్కి యాక్షన్ లాగా చేశారు చూడండి. సైతాను వచ్చి అందరూ వాడిని ఏడాడు. పండు సైతాన్ కాదు వాడు, పాపం వాడు విశ్వాసి. ఇదిగో ఈ సైతాన్లు, నువ్వు కూడా సైతాన్లో ఉన్నావు కదమ్మా, నువ్వు లేవా? ఈడు కూడా ఉన్నా. ఈడు అసలు వాడు నువ్వు ఉంటావురా, నువ్వు గ్యారంటీగా ఉంటావు. నువ్వు తల్లి నువ్వు ఎదుకుంటావమ్మా, సైతాన్ గుణంలో మీరందరూ ఉన్నారు. కానీ
ఆ చివరిలో యేసయ్య వచ్చి ఇట్లా అన్నప్పుడు సెట్ మీ ఫ్రీ అని ఒకలాగా వస్తుంది అక్కడ ఆ మ్యూజిక్. నాకైతే ప్రతిసారి గూస్ బంప్ వస్తాయి నిక్కబొడుచుకుంటే నాకు. ఎందుకంటే ఆ దృశ్యరూపకంగా చూస్తుంటాం కదా. నిజంగా యేసయ్య కూడా ఇలా వస్తే ఆ సాతాను గణం మన మీద అటాక్ చేసే గణము అలా ఎగిరి అవతల పడతాయి అన్నమాట. కనుక మనకి దేవుడు అలాంటి సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు వాగ్దానం ఏంటి? ఎవరు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలవానిగా చేసి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ యొక్క ప్రదర్శనలో మనం తాగుబోతులను ఫస్ట్లో నవ్వుకున్నాం కానీ ఆ తాగుబోతుల ద్వారా ప్రదర్శింపబడిన ఆ ప్రదర్శనలో, సిలువదారి అనే ప్రదర్శనలో దేవుడు వాళ్ళను వాడుకొని, ఆ సన్నివేశాన్ని వాడుకొని ఊరిని మార్చుకున్నాడు. మన సంఘంలో మీరు ఒక లెక్క ఆయనకి మార్చుతాడు, గ్యారంటీగా మారుస్తాడు. ఒక దినం అనేది వస్తుంది, ఇలాంటి మంచి మాటలు దేవుడు మీకు చెప్పి 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 మీలో మారు మనసును కలిగించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేకపోయానే, ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయానే, నాకు సమయము చాలేదే, నేను కొంచెం లేటుగా వచ్చానే అన్నవాళ్ళు ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అడగండి ప్రభువుని. మీకు ఏం అవసరాలు ఉన్నాయో చక్కగా ఆయన మొరబెట్టండి అమ్మా. ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. తప్పకుండా దేవుడు మీ మనములను ఆలకించి మీ మొరలకు జవాబు ఇచ్చునుగాక. Yes my Lord, yes my Lord. నువ్వు మంచి భక్తురాలివి తల్లి. నా సహోదరుడా, నా కుమారుడా, మీరు నమ్మకమైన బిడ్డలే. యేసయ్య అంటే మీకు ఎంతో ఇష్టం, ఆయన దేవుడిగా అంగీకరించిన బిడ్డలు. అందుకనే కష్టమైన, నిష్ఠూరమైన, కొంత ఆలస్యమైన మందిరంలో ఆరాధన వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదని మీరు వస్తున్నారు. మీరు దేవుని మీద ఆనుకుంటున్న బిడ్డలే, ఆయన మీద విశ్వాసం ఉంచిన బిడ్డలే. కానీ ఎక్కడో లోకం మీద, మనుషుల మీద కూడా మీరు ఆనుకుంటున్నారట, వాటి మీద కూడా విశ్వాసం ఉంచుతున్నారట. దేవుడికి అదొక్కటే నచ్చనిది. లోకం నిన్నేం చేస్తుంది? నరకానికి తీసుకుపోతుంది. మనుషులు నీకేం సహాయం చేస్తారు? నిన్ను వాడుకుంటారు, కానీ నీ అవసరానికి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే నీ తల్లి తండ్రి అయినా కూడా కొంతవరకే నిన్ను పోషించగలరు, పెంచగలరు, నీ మీద కొంత ఖర్చు పెట్టగలరు. వారి శక్తికి మించినటువంటి పరిస్థితులు నువ్వు కలుగజేస్తే వారు కూడా నిన్ను వదిలేయాల్సి వస్తుంది. కానీ పరిశుద్ధుడైనటువంటి మన దేవుడు ఎప్పుడు 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 నిన్ను వదలడు, నన్ను వదలడు. ఎటువంటి క్లిష్ట సమస్యలైనా, నీకు నాకు ఈ క్లిష్టమైన పరిస్థితులేమో గాని, మనం నమ్మిన, విశ్వాసం ఉంచిన, మనం ఆనుకున్న దేవుడు నమ్మదగిన వాడు. సారెపైనున్న పాత్రగను చేదారి పోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను
నన్ను సోలి పోనివ్వక సారెపై నున్న పాత్రగా నన్ను కేదారి పోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి పోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీకే అర్పించి కీర్తింతును దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసునాయన పరిశుద్ధాత్మ త్రయేక దేవా, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ శుక్రవారపు ఉపవాస కూడిక అద్భుత ఆశీర్వాద స్వస్థత కుటుంబ ఆరాధన నీ యొక్క అధ్యక్షతలో ఆశీర్వాదకరంగా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ కృపలో మా అందరికీ అద్భుతమైనటువంటి జ్ఞానాత్మను, జ్ఞానవాక్యాన్ని, బుద్ధివాక్యాన్ని అందించినందుకు స్తోత్రాలు. దీనులైన నీ బిడ్డలయ్యా, నువ్వంటే ఎంతో ప్రేమ యేసయ్యా. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు నాయన. కానీ మా బిడ్డలను సాతానుడు లోకాశలు చూపించి లాగేస్తున్నాడు అయ్యా. వారికి ఒక నిగ్రహ శక్తిని ఇవ్వండి నాయన, ఒక శక్తిని బలాన్ని ఇవ్వండి. ముఖ్యముగా యవ్వన కుమారులు నాయన చాలా ఈజీగా ఈ లోకపు పాపములో పడిపోవడానికి అవకాశం ఉన్నది నా తండ్రి. నా కుమారుల చుట్టూ నీ అగ్ని కంచెను రక్షణ కవచంగా ఉంచండి. కుమార్తెల చుట్టూ మీ అగ్ని కంచెను కవచముగా ఉంచండి. సంఘములోని ప్రతి కుటుంబము చుట్టూ మీ అగ్ని కంచెను కంచెగా కాపుదలగా ఉంచండి.
నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపండి. నీ సాక్ష్య బిడ్డలుగా వాడుకోండి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. నీ మీద ఆనుకొని జీవించే ధన్యతను మాకు దయచేయండి. అలాగే నిన్ను నమ్మే ఒక విశ్వాసాన్ని, మాలో దృఢమైన విశ్వాసాన్ని కలుగ చేయమని కోరుకుంటూ రాత్రికాల సమయంలో క్షేమముగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. బిడ్డలు నిస్వార్థంగా ప్రార్థనలు చేశారు. వ్యక్తిగతంగా కాకుండా అనేక మంది సమస్యల గురించి చేశారు. ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చున్నారని నమ్ముతున్నాం. అలాగే నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. రేవతి వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వాసంతి గురించి ప్రార్థన చేస్తున్నాను. జయశ్రీ వదిన గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇందిరా మోకాలు నొప్పి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన మార్గం చూపించండి అయ్యా. మహిమతో నింపండి. నీ బిడ్డలను మీ గాయపడిన సంతో తాకండి, స్వస్థపరచండి నాయన. నేనైతే ఒట్టివాడను, మట్టి లాంటి వాడను నాయన. కానీ నీకు మొరపెట్టుకునే ఒక అధికారాన్ని ఇచ్చావు, ఒక స్వతంత్రతనిచ్చావు. నీ యొక్క స్వాస్థ్యముగా మమ్మల్ని మలుచుకున్నావు. ఆ చనువుతో అడుగుతున్నాను. నేనైతే ఏ కార్యము చేయలేదు. ఏ స్వస్థత నాలో లేదు, కానీ మీలో ఉంది. మీరు పొంది ఉన్న గాయముల చేత మాకు స్వస్థత, మా రోగముల నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. కృప చూపించండి. గర్భఫలాల కోసం ఆశిస్తున్న బిడ్డలు ఉన్నారు. రేవతిని ముట్టండి, రాజేశ్వరిని ముట్టండి. మీరు ముట్టి గర్భము ధరించిన సౌజన్యకు చక్కటి అన్ని అవయవములు చక్కగా రూపింపబడిన ఆరోగ్యంగా ఉన్నటువంటి సజీవుడైనటువంటి బిడ్డను ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఈరోజు జతపరచబడిన భార్యాభర్తలు అనురాగ్ పాల్, కీర్తన అనే బిడ్డలు ఈ వివాహము వేడుకలు ఇవి కాదు, కానీ వారి సంసారం అనే నావకకు మీరే చుక్కానిగా ఉండిన ఆయన వారి యాత్రను శుభప్రదమైన యాత్రగా, దాంపత్య జీవిత యాత్రను శుభప్రదమైన యాత్రగా మార్చండి. ఈ 5 రోజులు నాయన ప్రతిదినము ఎంతో క్షేమముగా నన్ను నాతో వచ్చిన వారిని గుంటూరుకు తీసుకువెళ్ళారు. ఎక్కడ ఈ చిన్న అపాయం, చిన్న అసౌకర్యం కూడా జరగకుండా మమ్మల్ని మళ్ళా క్షేమంగా తీసుకొచ్చారు. సంఘములో కూడా నా తండ్రి అటువంటి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరే దయచేయమని కోరుకుంటున్నాను. చిన్నవాడిని చరిత్రని జ్ఞాపకం చేసుకోండి. స్వల్పమైన జ్వరము, ఆ జలుబుతో ఆ చిన్న బిడ్డ కొంత అసౌకర్యానికి గురై బాధింపబడుతున్నాడు. వాడిని మీరే లేవనెత్తండి. మీరే ఆ బిడ్డకు స్వస్థతను కలిగించేయండి. మీ గాయపడిన హస్తము ఆ బిడ్డ మీద అల్లాడునుగాక.
సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చబడును గాక. ఎస్ మై లార్డ్. మరొక కుమారుడు చెవిలో గాయమైందయ్యా. ఎంతో ప్రమాదకరమైనటువంటి ఆ గాయం నుంచి త్రుటిలో తప్పించి స్వల్పమైన గాయంతో కాపాడిన గొప్ప దేవా, ఆ గాయమును కూడా మీ పరిశుద్ధ రక్తాన్ని ఆ చెవిలో వేసి అతి త్వరలో ఆ గాయం నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగ చేయండి. చిన్న బిడ్డలు నాయన తుంటరితనముతో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డల చుట్టూ కూడా మీ దేవదూతల కాపుదలను అనుగ్రహించి ఇక మీదట అటువంటి ప్రమాదములు ఏవీ జరగకుండా మా సంఘంలో ఉన్న ఆ పసి బిడ్డలను, చిన్న బిడ్డలను మీ కృపాస్తపు నీడలో భద్రపరచండి. ఇదిగో నాయన, ఇందాక ప్రార్థన చేసే అవకాశం లేని బిడ్డలు వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి మొరలు మీరు వింటున్నారు నాయన. ఎందుకంటే ప్రారంభ ప్రార్థన నుంచి ఒక విధమైన ఆత్మానుభూతిని మాకు ఈరోజు దయచేశాడు. ఎస్ మై లార్డ్. మేము అనుభవించాము నాయన, మీ స్పర్శను అనుభవించాము, మీ ఆత్మ తాకిడిని మేము అనుభవించాము. కనుక ప్రతి బిడ్డ యొక్క మరణాలకిచ్చి దీవిన ప్రతిఫలం దయచేయమని మరలా ఆదివారం జరుగుతున్న ఆరాధనలో ఇదిగో ఈ బిడ్డలే కాకుండా సంఘ బిడ్డలందరూ నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా సంఘమంతా నా తండ్రి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈరోజు ఆదివారం త్వరగా బయలుదేరు అని ఇంట్లో కూడా ఒక పురమాయింపు ఆ బిడ్డల ఉజ్జీవాన్ని లేపి సంఘము ఆదర్శవంతమైన సంఘముగా మార్చబడుటకు కృప చూపించబడి మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, మన సంఘములో సభ్యులుగా ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి సభ్యుడికి, సకల పరిశుద్ధులకు, ఇదిగో ఆన్లైన్లో తదుపరి కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్న బిడ్డలకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కానుకలు సేకరిస్తారు. సమర్పించుకొనుటకు సిద్ధపడి వచ్చిన వారు సంతోషంగా ఆ కానుకలు సమర్పించుకోండి. స్తోత్రం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది విస్తార తైలము నీకిచ్చిన చాలునా.
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా హృదయమర్పింతును. హల్లెలూయా. మంచిది నాయనా, దేవుడు మీకు తోడై ఉండును గాక. మరి